ఎక్కడో పొరపాటు జరిగింది. ఓ పని చేద్దాం, ఆ విషయం గురించి బావని అడుగుదాం. ఏ ఆగండి, మీకేమన్నా పిచ్చా? నన్ను అడగకుండా వెళుతున్నారు? పాపం అల్లుడు గారు ఇప్పటికీ మనకి చాలా సహాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ డబ్బు గురించి అల్లుడు గారితో మాట్లాడటం బాగుండదు. ఏదో ఒకటి చేసి అల్లుడు గారు అడిగిన ఉంగరం తీసుకొద్దాం. నువ్వు ఉండమ్మా, అనవసరమైన విషయాలని పట్టించుకుంటావు, తర్వాత దాని గురించి బాధపడుతూ ఉంటావు. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి బావతో మాట్లాడదాం. నువ్వేం విన్నావో, ఆయన ఏం మాట్లాడారో అన్నీ తెలుస్తాయి కదమ్మా. మమ్మల్ని మాట్లాడినివ్వమ్మా. ఏం మాట్లాడతారు? మిమ్మల్ని అడుగుతోంది. ఏం మాట్లాడతారు? అది ఏం లేదక్క, ఒకసారి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడదాం అంటున్నాను. నేను నిఖిల వెళ్ళి ఫోన్ చేసి వస్తాం. అమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. నీకెప్పుడు ఇలా అవ్వలేదు, ఈరోజు ఎందుకు ఇలా అయింది? నువ్వెందుకమ్మా అంత బాధపడుతున్నావు? నాకేం కాలేదు. నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా, నీరసంతో పడిపోయానంతే. అది కాదమ్మా, ఇకపై నేను మీకు తోడుగా ఉండలేను. అదంతా ఆలోచిస్తే అక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకేనమ్మా, నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు తప్ప మాకింకెవరున్నారు చెప్పు?